కేవలం వాళ్ళ గురించి ఉన్నా, కానీ నన్ను లవ్ చేసే పిల్లలను ఎంత బాధ పెడుతుంది కదా, ఆ బాధ నేను తీసుకోలేకపోతున్నా. వాడంతో వాడు చేసుకుంటే నేనేం చేయాలి? మా అమ్మాలంటే వానికి అమ్మ లేదా, ఫ్యామిలీ లేదా, వానికి లేరా? నీకే ఉన్నారా? నువ్వు పోతేనే నువ్వు పుట్టే కానీ కాదు, అర్థమైందా జున్ను? ఒకవేళ ఆ సిచ్యువేషన్ వచ్చినుంటే నాకు అంత పెద్ద కొడుకు నువ్వు తెచ్చిస్తావా? ఏయ్ నువ్వు గమ్మునుండు. వాని కథ వద్దు, నీ కథ వద్దు. మీరు వేరే కోడల్ని వెతుక్కోండి మరి. సో గైస్ లైక్ మన వీడియో అయితే మీరు చూసారు కదా, వీళ్ళు గోవా పోతా ఆడిపోతా అని చెప్తే నేను ఆపించిన. సో వీడియో నన్ను తిడుతురు, అందరూ నన్ను తిట్టండి, ఏం కాదు. నేను మళ్ళీ ఇట్లనే మాట్లాడుతున్నా, సీరియస్ చెప్తున్నా. నేను మళ్ళీ నాకేమైనా అయిపోతే మా మమ్మీ ఒక్కదాని గురించి ఆలోచించి నేను ఇప్పటికీ బతికే ఉన్నా, కేవలం మమ్మీ గురించి. ఇంకోటి నేను లవ్ చేసిన పిల్ల గురించి, ఇంకోటి మా తమ్ముడు. నాకు వీళ్ళ ముగ్గురు తప్ప నాకు ఈ భూమి మీద ఇంకెవ్వరు లేరు. నేను కేవలం వాళ్ళ గురించి ఉన్నా, కానీ నన్ను లవ్ చేసే పిల్లలను ఎంత బాధ పెడుతుంది కదా, ఆ బాధ నేను తీసుకోలేకపోతున్నా. మా మమ్మీ మా ఫ్యామిలీ వాళ్ళు అందరూ వచ్చారంట. సో నేను వీళ్ళందరినీ ఇప్పుడు తీసుకొని పోతున్నా. జిన్నుని కేవలం జిన్నుని మమ్మీ దగ్గర తీసుకొని వెళ్తున్నా. మమ్మీ అర్జెంట్ తీసుకొని రమ్మన్నది. అసలు మీది లొల్లేంది, అసలు మీ ప్రాబ్లం ఏంది సాల్వ్ చేయడానికి తీసుకొని రమ్మన్నది. సో అడిగి పోయిన తర్వాత మా మమ్మీ ఎంత సీరియస్ అవుతుంది, అది ఏమవుతుంది అవన్నీ పక్కన పెట్టేస్తే, నేను చేసే ప్రతి ఒక్క వీడియో అది కేవలం మాది, అది మీ గురించి చేస్తున్నాము, ఇది మా ప్రాబ్లం మీకు నేను చూపిస్తున్నాను. రియల్ లైఫ్లో ఎవరికి జరగద్దు, ఇట్లా జరిగితే ఎట్లా సాల్వ్ చేసుకోవాలని చెప్పి. నేను నా ఇజ్జత్ పోయినా నేను మేము ముంగడ పెడుతున్నా. సో నా ఇజ్జత్ నేను తీసుకుంటున్నా. కానీ యూట్యూబ్లో కేవలం అందరు నార్మల్గా చేస్తారు బ్లాగ్ జిక్స్, నేను అది కాదు నేను చేసేది. నేను చేసే నా లైఫ్ మొత్తం మేము కూడా పెడుతున్నా. డైలీ లైఫ్ నేను పెడుతున్నా. నా డైలీ ఏం జరుగుతుందో పెడుతున్నా. డే బై డే వీడియో పడుతుందంటే కేవలం నా లైఫ్లో ఏం జరుగుతుందో అది మాత్రమే మేము కూడా పెడుతున్నా. నన్ను నమ్మండి, నేను ప్రామిస్ చెప్తున్నా, ఇది కేవలం నా లైఫ్ స్టోరీ. ఇప్పుడు నేను వాళ్ళని తీసుకొని పోతా, వాళ్ళు ఇక్కడికి రెడీ అవుతారంట. వాళ్ళని తీసుకొని పోయి నేను మాట్లాడతా. ఎటు పోతారు అంతా? ఏడిపోతుంది బయటికి వెళ్తున్నాను. ఏడికి నాగా అక్కడికి మైండ్ బాగాలేదు, అందుకే బయటికి వెళ్తాను. బయటికి గీటికి అంత తీసుకోలేదు. ఇప్పుడు తిరుపతి వచ్చి అరే ఏంట్రా ఉద్దా వాళ్ళు తింటా అవన్నీ తమాషాలు తిన్న అడగ మా దగ్గర. ఏం వద్దాము అని మీకు దండం పెడతా. మమ్మీ తీసుకొని రమ్మన్నది, మీరు కూడా రండి. మమ్మీ తీసుకొని రమ్మన్నది. బయటికి వెళ్ళడానికి ప్లాన్ అరే మమ్మీ మా ఫ్యాన్ అందరూ వచ్చారు. మమ్మీ ఫుల్ బాధపడుతుంది, నీకు తెలుసా? నీకు తల్లు నాకు మంచి పనులు చెప్పాను. తల్లి కూడా బాధపడుతుంది కదా, ఒకసారి మమ్మీ బాధ ఏందో వచ్చి చూడు, అర్థమవుతుందా? నువ్వు మాట్లాడికి ఇవన్నీ మాటలు మాట్లాడు. మీ మమ్మీ తప్పు ఎవరిది ఉంటే వాళ్ళ సైడే నిల్చుంటది. తప్పు నీది కాబట్టి నీ కాలు మొక్కుతా అంటున్నా. లేదు నీ కాలు మొక్కుతా, మమ్మీ దగ్గర పోయిన తర్వాత పోదాం ప్లీజ్. నీ కాలు మొక్కుతారా? బయటికి వెళ్ళి వచ్చిన తర్వాత అక్క రోజు ఇంట్లో కూర్చొని నేర్చుకుంటుంది. మమ్మీ బాధపడుతుంది, ప్లీజ్ నీకు దండం పెడతా, ప్లీజ్ రా, అర్థం చేసుకోరా. అరే సరే అన్నాడు, ఏం మాట్లాడుతూ నేను కూడా చూస్తాం. మీ మమ్మీ ఇప్పుడు బయటికి ఏడుకోద్దు ప్లీజ్. మీ అమ్మ దగ్గరికి పోదాం, మాట్లాడి మళ్ళీ వచ్చి బయటకు పోదాం. ఏడికైనా ఉండి నీకు దండం పెడితే అప్పుడు మమ్మీ దగ్గర పోదాం పోదాం. ఎందుకంటే తప్పు నేనేం చేయలేదు, నువ్వే చూద్దాం సార్. మీరు వీళ్ళు కూడా ఉంటారు, అప్పుడు మీకే అర్థమవుతుంది. అడిగి పోయిన తర్వాత మొత్తం వీడియో తీసుకుంటే ఈ వీడియో మొత్తం ఇంటర్వ్యూ చూడండి. ఎవరు ఏ తల్లి బాధపడుతుంది, ఎవరు ఎంత బాధపడతారో మీరు కూడా వీడియో చూడండి. నా ఫ్యామిలీ అందరూ ఉన్నారు ఆడ. నా ఫ్యామిలీ ముందు కూడా ఇద్దరు తీసుకొని రెడీ అయినా, నా ఫ్యామిలీ కూడా ఉన్నారు. మొత్తం వీడియో చూడండి. పెద్ద ప్లాన్ చేసినటువంటి ఎవరు ఎందుకు ప్లాన్ చేస్తారు అబ్బాయి? సరే చూద్దాంలే. ఎవరికి
అవన్నీ ఉండవు. ఇప్పుడు మా దగ్గరకు వచ్చినాక మాదే ఉంటుంది. మమ్మీ ఇట్రా. ఇది మా పిన్ని వాళ్ళ ఇల్లు. మా పిన్ని వాళ్ళ ఇంటికి తీసుకొచ్చినాం హోమ్తో. ఏం చేస్తారు మమ్మీ? మమ్మీ మమ్మీ ఇట్రా. ఎందుకన్నా అంత దుస్వాట్లా ముఖాలు చూస్తారు అట్లా సడన్ గా వచ్చారు. పిలిచింది మీరేగా ఆంటీ. మీరే రమ్మని చెప్పిరంతా. ఇగో తీసుకుని వచ్చి నా కొడుకుని రమ్మన్నా. ఏమో అందరం తీసుకున్నా. సరే అందరూ వీళ్ళందరూ బయటికి పోతే పట్టుకొని వచ్చిన. ఆమెకు పీస్ కావాలంట బయటికి పోతే. అవును ఏం కావాలా? పీస్ పీస్ మైండ్ రిలాక్సేషన్ మేమే తీసుకెళ్దాం అనుకున్నాం బయటికి. టెన్షన్ గా ఉంటుంది కాబట్టి మాతేనే కొద్దిగా ఎంజాయ్ చేస్తుందని తీసుకెళ్దాం అనుకున్నాం. అంతలోపు సోనాన్ వచ్చి మాతో వస్తారా రారా మాతో వస్తారా రారా అని మమ్మీ పిలుస్తుంది, అమ్మ అంటుంది, ప్లీజ్ ప్లీజ్ అని పిలిచింది. ఇక తీసుకుని వచ్చింది. తీసుకొని వచ్చిన. వాళ్ళ ఇంట్లో ఇప్పుడు వాళ్ళ ఇంట్లోతో ఏం మాట్లాడాలా అని ఆలోచించిన. వాళ్ళ ఇంట్లోతో ఏం మాట్లాడలేకపోతున్నా. దానివల్ల మన గ్లాస్ గుద్ది వలగొట్టినా కదా. చూపి చెయ్యి. ఏం కాలే చెయ్యికి. నా చెయ్యికి ఏమవుతుంది? రక్తం వచ్చింది కదా అప్పుడు. రక్తం ఏం కాలే. ఎంత అయిపోయినా ఇలా కొట్టుకుంటూనే ఉన్నాడు. ఇంకోటి తీసి ఇంకోటి కొట్టుకున్నాడు. ఆపుతుంటే కూడా ఆపు బాయను ఆపక బాయను అని ఏమంటావు. ఆయన ఎంత అయిపోయినా ఇంత లేడు అసలు. నన్ను అడుగుతున్నారు అంటే వాడు చేయగొట్టుకుంటే ఏంది అని నన్ను అడుగుతారు. అది వాడిని అడగండి ఎందుకు చేసుకున్నాడు అని. నీ వల్లనే అది కొట్టుకున్నా. నా వల్ల అంటే నేను కొట్టుకోమని చెప్పినా నిన్ను? నీ వల్లనే మరి చేసి నేను కొట్టుకోమని చెప్పినా అంటే అమ్మా చెప్పిన అసలు కొట్టుకోమలే కానీ దానికి రీజన్ ఎవరు? నువ్వే కదా. కాదు, అది వాడంతటా వాడే చేసుకున్నాడు. నేనైతే చేసుకోమని చెప్పలేదు. మా ఇంట్లోతో వచ్చి మాట్లాడమని చెప్పినా మాట్లాడతలేడు. వాడంతటా వాడు చేసుకుంటే నేనేం చేయాలి? అయితే బాగానే ఉంది. ఆడట్లా చేసుకోగానే మీరు వచ్చి నన్ను అంటున్నారు. మరి వీడు మా ఇంట్లో చేసిన దానికి మరి మా మమ్మీ వాళ్ళు ఎవరు అడగాలి? నేను ఎన్నో సార్లు ఇచ్చిన. మరి అది చేసిన దానికి నేనేం చేసినారా? నువ్వు కొట్టుకునేదానికి నేనేం చేసినా? ఏం చేయలేదు. ఏం చేసింది అదే కదా. వెళ్ళిపోదామంటే వస్తలేదు. అది ఇప్పటికి కూడా వెళ్ళిపోవద్దని నేను నీకు చెప్పేసిన, దానికి చెప్పిన. ఇంట్లో వద్దంటే వదిలేస్తా. అడుగు మరి. నాతో ఏం మాట్లాడుతుంటదిరా? మొత్తం చేసింది దాని వల్ల ఇప్పుడు నేను ఇట్లా ఖరాబ్. నువ్వు గాయంది పెడతావు చున్నంతగానం గట్టిగా కోపం. సరే చెప్పుండండి. ఇగో ఏమన్నాను అడుగుండి. నువ్వు చెప్పింది ఏంది, నువ్వు చేసేది ఏంది? ఇన్ని రోజులు సైలెంట్ గా ఉన్నా, ఇన్ని రోజులు నీకు సపోర్ట్ ఇచ్చినా, అన్నిట్లో ఉన్నా. వాడికి కూడా సపోర్ట్ ఇవ్వలే, నేను నీకు ఇచ్చిన. అవునా కాదా? నువ్వు ఉల్టా నా ముంగట్నే వాడి మీద అంత గాయ చేసి మాట్లాడుతున్నావు. ఏం మాట్లాడినా అంటే అసలు ఏం మాట్లాడినా నేను? అసలు ఇప్పుడు ఏం మాట్లాడుతున్నావు అంత గట్టి ఏమన్నా మాట్లాడు అన్నా నేను. దాంట్లో తప్పేముంది? నా గొంతే మా అమ్మోళ్ళు అంటే వానికి అమ్మ లేదా, ఫ్యామిలీ లేదా? వానికి లేరా? నీకే ఉన్నారా? అంటే నాకు మా అమ్మ కదా. అరే వానికి లేరా అని? మరి వాడికి ఉన్నప్పుడు వాడు ఎందుకు చేసుకోవాలి? మరి నేను కూడా అన్నదే అది. నీకు మీ మమ్మ ఉందిరా, నా కోసం ఆలోచించకపోయినా నీకు మీ మమ్మ ఉంది, మీ మమ్మీ కోసం ఆలోచించకుండా నా కోసం ఎందుకు చేసుకున్నావు అన్నా? అమ్మా మీ పేరెంట్స్ దగ్గర అరిచి మాట్లాడు, మా ఇంట్లో దగ్గర అట్లా మాట్లాడు. ఎంత నీట్ గా మాట్లాడుతున్నా. అవును మాట్లాడితే మంచిగా మాట్లాడితే అప్పుడు తెలుస్తుండే ముంగట్టే ఇంత గాయ పెట్టి మాట్లాడుతురంటే వెనక ఎన్ని చేస్తురో ఏమో. మీరు చూడకుండా అసలు ఏం మాట్లాడకండి అంట. అసలు మీరు అసలు ఏం చూడట్లేరు. మీ ముందట ఆయన మీ దగ్గర అట్లా నటిస్తుండు కానీ మీ వెనక ఆయన ఎట్లా చేస్తుండ? నటిస్తలేదా నాకు తెలుసు. మీ కొడుకు కొడుకుకే సపోర్ట్ చేస్తారు. మీ కొడుకు కాబట్టి మీ కొడుకుకే సపోర్ట్ చేస్తారు. అసలు నిజమేదో తెలుసుకోండి అంటే మీరు కూడా. నిజమేదో తెలుసుకోకుండా మీరు వాడు చెప్పిన మాటలు మీరు ఎట్లా నమ్ముతున్నారు?
చూపిస్తున్నావు ప్రతిదానికి కొడుకేగా మాకు చేసేది. నేను చేసినట్టు ఒకటి చూపియండి, ప్రూవ్ చేయండి. బ్లాక్ ఎందుకు చేసినావే? సిచ్యువేషన్ వచ్చింది కదా, సిచ్యువేషన్ పోయిందా? సరే బ్లాక్ పోయిందా? బ్లాక్ చేసింది కదా, వచ్చింది కదా. మాటలే అంటే నిబ్బా అంటే ఏందండి? అంబాడేటోళ్ళ లెక్క మాట్లాడుతున్నావు. నువ్వు దూరం ఏడుకొని మాట్లాడినా నువ్వు పోతే కానీ కాదు. అర్థమైందా జున్ను? అసలు మీరు ఎందుకు ఇట్లా మాట్లాడుతున్నారు నాకైతే ఏం అర్థం కావట్లేదు. అసలు మీరే సపోర్ట్ చేస్తారు, మళ్ళీ మీరే డిస్కరేజ్ చేస్తారు. తప్పు అంటే ఇప్పుడు బ్లాక్ చేయడం అయిపోయింది. ఎందుకు ఫస్ట్ రీజన్ చెప్పు. మాట్లాడడం కదా, సిచ్యువేషన్ అట్లుందా? నేను ఎందుకు బ్లాక్ చేసినా నీకు చెప్పినా. నేను ఏం చెప్పినా అట్లుంది కదా, ఒక నిమిషం మాట్లాడు. నేను చెప్పింది ఆగుతావా? సిచ్యువేషన్ అట్లుందా? బ్లాక్ చేసినా కదా, బ్లాక్ చేసింది కదా. సిచ్యువేషన్ అడిగిపోయి అట్లా ఆ సిచ్యువేషన్ అడిగిపోయి అట్లా చేసినా. వచ్చిన తర్వాత పోనీ మంచిగా మాట్లాడిందా? నేను మాట్లాడినా అయిపోయిందా? మొత్తం నడుస్తుందా మంచిగానే? నేను గ్లాస్ వల్ల కొట్టుకుంటున్నాను, అదొక సిచ్యువేషన్. మరి అది నా సిచ్యువేషన్. నీ సిచ్యువేషన్ బదులు కొట్టుకున్నావు చేసుకుంటారా? ఇప్పుడు ఆమె బ్లాక్ చేసింది, ఆమె సిచ్యువేషన్. నీ సిచ్యువేషన్ నువ్వు కోపంలో కొట్టినావు. ఎందుకు నేను చెప్తా. ఈ సార్ గారు ఏం చేశారు అంటే, మా ఇంట్లో అంటే ఈయన కోసం నేను వదిలేసి వచ్చి మేమిద్దరం అంట పెళ్లి చేసుకోవాలంట. కొట్టుకున్నావు బాయ్. నేనే ఒప్పుకోలేదు. మరి మీరు ఒప్పుకోనప్పుడు మీ కొడుకు ఎందుకు అట్లా చేయాలి? ప్రూవ్ చేద్దామని అట్లా చేస్తుండు. వాడిని బ్లాక్ చేసినందుకు నేను ఎప్పుడో బ్లాక్ చేసిన అంటే నెల కూడా అవుతుంది. ఇప్పుడు మనం మాట్లాడడం కదా, ఫోన్ మాట్లాడడం కదా. అమ్మ బ్లాక్ చేసినప్పుడు ఫోన్ మాట్లాడడం. ఇప్పుడు బ్లాక్ చేసినందుకు మాట్లాడిండ్రు సరే బెట్ట. ఆ టైంలో వీడేమైనా చేసుకొని ఉంటే ఇంత పెద్ద పిల్లగాడు నాకు వస్తుండేనా? మళ్ళా నాకు దానికి ఆన్సర్ ఇవ్వజుండు నువ్వు. పోయేటప్పుడు చెప్పిపోయిందమ్మా. సరే ఏంటంటే అర్థం కదా మళ్ళీ చెప్పండి. ఇప్పుడు నువ్వు ఫోన్ ని వాడిని బ్లాక్ లిస్ట్ లో పెట్టినావు కదా, ఆ టైం కి సడన్ గా వాడు ఏమైనా చేసుకొని ఉంటాడు. ఎందుకు చేస్తాడు? ఒకవేళ ఆ సిచ్యువేషన్ వచ్చి ఉంటే నాకు అంత పెద్ద కొడుకు నువ్వు తెచ్చిస్తావా? సరే 6 సంవత్సరాలు నన్ను నమ్మి అంతగానో లవ్ చేసినవాడు అంత ఈజీగా చేసుకుంటాడా? అంటే నా లవ్, మా ఇద్దరు లవ్ అంతేనా? చచ్చిపోయేలా వాడిది నేను తిరిగి వస్తాను వాడికి నమ్మకం లేదా? నమ్మకం లేదు ఎందుకు లవ్ చేస్తుండు? నువ్వు పెళ్లి నమ్మకం లేనప్పుడు మీరు నన్ను ఎందుకు మీ ఇంట్లోకి రప్పించుకుంటారు? ఎందుకు లవ్ చేస్తుండు? మరి మీ అమ్మ సంబంధం చూస్తుంది, అది చూస్తుంది అంటే ఎవరికైనా అర్థం చేసుకోవాలి. వస్తుంది అది మాట ఆడికి అయిపోయింది. అర్థము గిర్దము అవన్నీ వేరే మ్యాటర్. నీకు తెలుసా అన్న ఫోన్ చేసి మాట్లాడి పోయినా గానీ పెళ్లి చేసుకున్నాను. ఎప్పుడో కేరళ పోయింది, అక్కడ ఏం జరుగుతుందని వాడికి ఎంత బాధ అనిపిస్తుంది. అక్కడ ఏం జరుగుతుందో మనకు తెలుస్తుందా? చెప్పిపోయింది కదమ్మా, చెప్పిపోయింది. కానీ అక్కడ సిచ్యువేషన్ ఇదేమైనా నిజంగానే చేసుకొని ఉంటే మీ కొడుకేం నా గురించి అంత పట్టించుకునేటోడు అయితే అసలే కాదు. అట్లా పట్టించుకున్నాడు అయితే ఆ రేపు నేను ఉండకపోతే అందుకని 6 ఏళ్ళు నా వెనక ఉన్నాడు కాబట్టి అంత అనుమానం పెట్టుకొని నన్ను మా ఇంటి ఫోటోలు అవన్నీ చూపించుకుండు. అర్థమైంది ఎవరైనా కన్న తల్లి కొడుకు కన్నా బిడ్డ కన్నా సపోర్ట్ చేస్తారు. అర్థమైంది. మీ వాడు ఎంత పెద్ద తప్పు చేసినా సరే ఇప్పటికీ మీ వాడిని సపోర్ట్ చేసిన రోజులు ఏమైనా చూపిన ప్రూఫ్స్ తో సహా ఏం చేసి ప్రూఫ్లు ఎందుకు లేవండి? మరి మీ వాడు అప్పట్లో మరి పిల్లతో తిరిగినప్పుడు లేదా? మరి మా ఇంటికి వచ్చి మేమిద్దరం పర్సనల్ గా ఉన్న ఫోటోలు చూపించినప్పుడు లేవు? అవేం తప్పులు కాదు. అవేం తప్పులు కాదు. మేము బ్లాక్ చేసింది ఒకటే తప్పు. నువ్వు గమ్మునుండు.
బాయ్ నువ్వు గమ్మున చెప్పి మాట్లాడు. ఇట్లనే మాట్లాడదా అండి అంటే నాకు కూడా మర్యాద లేదా? అంటే మీరు నాకు మర్యాద ఇవ్వనప్పుడు నేను ఎందుకు ఇవ్వాలి మీకు? చెయ్యెత్తిలే పడితే మీరు నాకు ఇవ్వనప్పుడు నేను మీకు ఎందుకు ఇవ్వాలనుకుంటున్నా? నువ్వు దెంగే ఫస్ట్ బయటికి. ఇన్ని రోజులు వెళ్ళను కాదు కాదు. నాకు ఇన్ని రోజులు నా బిడ్డ లాగానే కానీ నన్నే ఎదురుగానే చేసి చెప్తే నేను కూడా ఇస్తుంది. నేను కూడా మా అమ్మ తర్వాత నేను అమ్మ అనుకున్నా. మరి అమ్మ నేను మీ అమ్మని నీకు చూపిస్తుంది బాయ్ మాట్లాడదు వేరా చేయి చూపడం ఇప్పుడు నాకు చూపిస్తాను చూపించింది ఫస్ట్ నాకేమన్నా దాని తర్వాత నువ్వు నాకు రెస్పెక్ట్ అయినప్పుడు నేను కూడా మీకు రెస్పెక్ట్ ఇప్పటికదే చెప్తున్నా. మీ మమ్మీ నాకు రెస్పెక్ట్ ఇస్తే నేను ఇస్తా. మరి బయటికి ఏంది బాయ్ అసలు ఇప్పటికి కూడా అంటుంది బాయ్ అరే నేను మీ మమ్మీ కాదు. అరే వీళ్ళ మమ్మీతో నేను ఇట్లా మాట్లాడితే నాకు ఇట్లా అనిపిస్తుంది. మరి మా డాడీతో మా ఖాందాన్ అందరు ఉన్నప్పుడు చూపిస్తే మా ఇంట్లో ఇప్పుడు నేను ఇట్లా మాట్లాడినందుకే ఇట్లా అనిపిస్తే వీడు అబ్బాయి నేను అమ్మాయిని నేను తలెత్తుకోద్దా? ఒకప్పుడు టిక్ టాక్ లో వచ్చి ఒకప్పుడు ఇన్స్టాగ్రామ్ లో ముద్దులు కిచ్చి పెట్టుకునే వీడియోలు కూడా ఉన్నాయి. ఏం పక్క వీడియోలు కాదు అవి. అర్థమవుతుందా? కాదు మొత్తం దేశమే పాకింది అందరికీ కాకుండా వేరే కంట్రీలో అందరు చూస్తారు. అనుకోవడం కాదు, వాళ్ళు పాతకాలం వాళ్ళు కాబట్టి తెలియదు. పాతకాలం వాళ్ళకే ఎక్కువ తెలుసు. కూడా ఇల్లే మాట్లాడుతున్నారు. నేనేం మాట్లాడాలా? కాదు నేను చేసిందే తప్పు. నేను చేసిందే తప్పు రా. వీళ్ళందరూ కరెక్టే. మాట్లాడుకోమంటే మరి మాట్లాడుతుంది అసలు నేనా తీసింది? నీ వాళ్ళనే కొట్టుకున్నారు అంటే ఎందుకు కొట్టుకున్నావు? నీ కోపంలో నువ్వు ఇగో అన్నీ అయిపోయినాయా? మమ్మీకి రెస్పెక్ట్ అంటే అదేంద్రా. నువ్వు ఫస్ట్ దీనికి ఆన్సర్ ఇరా. ఇప్పుడు నాకు నువ్వు రెస్పెక్ట్ అయినప్పుడు నేను ఇయ్యనా అన్నది. అసలు అది మంచి మాటనా? ఆగు చెప్పు. అందరు చూస్తారు కదా దీనికి. అందరు ఓవర్ కామెంట్ చేయడం ఓవర్ కామెంట్ చేస్తారు. అప్పుడు చెప్తాను. ఎక్కువ చూసుకుంటా నేను. కామెంట్ దిగుతారు కదా అందరూ. నోరు కంట్రోల్ చేసుకోవాలి. మాట్లాడద్దు కదా. ఫిక్స్ అయిపో. మా ఇంట్లో మీ మమ్మీ లాగా మాట మార్చరు. ఒకసారి సపోర్ట్ చేసి ఒకసారి చెయ్యరా. మా ఇంట్లో సపోర్ట్ చేయలేను. ఇద్దరికి కరెక్టే మాట్లాడుతున్నా. అసలు ఇప్పుడు అడగనే అడిగిందా? సరే అడగలేదు కదా. వంట కథ వద్దు, నీ కథ వద్దు. మీరు చేస్తా మీరు కూడా వెళ్ళిపోడమ్మా. నాకు అవసరం లేదు. మా కొడుకు రాడు. నాకు కూడా మీ ఇంట్లోకి రావాల్సిన అవసరమే లేదు. వేరే కోడల్ని వెతుక్కోండి. మరి అట్లాంటి వేరేదా చూసుకో అంటే నేను ఎప్పుడో చూసుకుంటుండే. చూసుకోండి. మరి నువ్వు అనగానే నేను చూసుకోను. నువ్వే మనసు మార్చుకొని వస్తావు. నేను అస్సలు మార్చుకోను. ఈ విషయంలో అస్సలే మార్చుకోను. టైం వస్తుంది. సంబంధమే లేదంటే అదేంటిగా గాయ పెట్టి అట్లా మాట్లాడుతుంది. అంతే రెస్పెక్ట్ లేదా వాళ్ళకి. పేరెంట్స్ వాల్యూ తెలియదు వాళ్ళకి. చేసుకో ఏం చేసుకో.